ప్రార్థన ఉన్నటువంటి అనంతపురం ఆదినారాయణ వాయిస్ రాలే, సరిగా రాలే వాయిస్. లో వాయిస్ వస్తుంది అన్న. అనంతపురం నుండి ఆదినారాయణ అంకులు ప్రారంభ ప్రార్థన చేస్తారు. రైట్, ప్రార్థన చేసుకుందాం. మహిమ గల మా తండ్రి, కరుణగల మా రక్షక, మీకు స్తోత్రాలు. మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి అరుణోదయ ప్రభావం మీ పాదాల చెందుకు రాగలిగే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ఒకనొక్కప్పుడు మాకు ఇటు భాగ్యం లేనటువంటి వారం, నిజ దేవుడైన మిమ్మల్ని ఎరుగని వారము, దూరంగా నాయన మరి తండ్రి పాప పువ్వులో పడిన వారం, అటువంటి మమ్మల్ని నాయన మరి తండ్రి ప్రేమించి వేదకి రక్షించుకొని నాయన ఇంతవరకు కాచి కాపాడినందుకు వందనాలు. ఈ రక్షణలో మాకు నాయన ఎదుగుదల దయచేస్తున్నందుకు నీకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మార్నింగ్ కాన్ఫరెన్స్ ప్రారంభించి 4187వ రోజులో మరి తండ్రి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన మరి తండ్రి ఈ దినం అధ్యక్షత వహించి దాసులు మరి తండ్రి యేసుదాస్ గారు నడిపిస్తుండగా సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించండి. భారం వహిస్తున్న బర్ణవాసులను బట్టి చేరవచ్చిన ప్రియులందరినీ బట్టి మీకు వందనాలు. మరి తండ్రి వాక్యం అందిస్తున్న విదాసులను ఆయన మరి తండ్రి కొన్నేళ్ళు మీద జ్ఞాపకం చేసుకోండి. పాట పాడుతున్న వారిని జ్ఞాపకం చేసుకొని నాయన మరి తండ్రి మీరే చక్కగా నాయన మరి తండ్రి నడిపించి మేము కొన్ని ప్రార్థనాం. మీ ఆత్మకార్యం జరిగించండి నాయన మరి తండ్రి. మేము ఇంకా జాయిన్ కావాల్సిన బిడ్డలు అనేకులు ఉన్నారు, వాళ్ళ జాయిన్ అవ్వనట్టు కూడా సహాయం చేయండి. మెట్టుకునైనా మేమందరం ఉదయకాల వేళ సమయంలో ఇలా కుటుంబంగా ఎందుకు కూడినామో మీరు ఎరుగుదురు నాయన మరి తండ్రి. మేము నాయన ఇలా కొడుకున్నామంటే దాని ఉద్దేశం ఒకటి, మరి తండ్రి మీ యందు మేము బలపడాలా, ఆత్మీయంగా ఎదగాల, మీకు సాక్షులుగా జీవించాలా. దేని ద్వారా నైనా మీ వాక్యం ద్వారానే మాకు ఇది సాధ్యమవుతుంది. కాబట్టి మీ వాక్యము నాయన మరి తండ్రి మా జీవితాలను చక్కదిద్దేది, మాకు బలాన్ని ఇచ్చేది, శక్తిని ఇచ్చేది, నడిపించేది మీ వాక్యం నాయన మరి తండ్రి. మా త్రోవకు వెలుగైంది మరి తండ్రి, దీపమైంది నాయన మరి తండ్రి. అటువంటి నాయన ఆహారమైంది, అటువంటి వాక్యాన్ని మేము నాయన కాలవేశంలో వింటుండగా నాయన మరి తండ్రి మాట్లాడి మీ దాసును కూడా మీ సిలువుచారును మరొకటి చక్కటి వర్తమానం అనుగ్రహించండి. వినగలిగే చెవిని గ్రహించుకునే మనసును, ఆ ప్రకారంగా జీవించే జీవితాన్ని మాకు నేర్పమని మీ యొక్క వాక్యం 2 అంచుల ఖడ్గం కంటే వాడేది, వారాత్మల దేహాలు మూలుగలను విభజించేది. ప్రభువా మా లోటుపాట్లను చక్కదిద్దుకొని సరిచేసుకొని అయా మరి తండ్రి మీరు నాయన మరి తండ్రి ముందుకు సాగలనట్టు సహాయం చేశారని ఈ యొక్క కూడికంతట్లో ఇది నా మార్నింగ్ కాన్ఫరెన్స్ అంతట్లో మీరు ఉండండి. టెక్నికల్ ఇష్యూస్ ఏమి లేకుండా చక్కగా నడిపించమని మా ప్రాణ ప్రియుడు, రక్షకుడు, విమోచకుడు, సజీవుడు అయినటువంటి యేసు ప్రభుల వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన పావనమైన పుణ్యనామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనస్సు అడిగి వేడుకొని పొందింటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. ఆమేన్. మరి మన మధ్యలో ఉన్నటువంటి అల్లపూరు రాజన్న పాట వినిపిస్తాడు. ఆయన సేవకుడు. మన మధ్యలో అల్లపూరు రాజన్న ఉన్నాడు, పాట వినిపిస్తాడు. రాజన్న వందనాలు అన్న. వందనాలన్నా. ఓకేనా, పాట పాడండి అన్న. మన క్రైస్తవ సునాద కీర్తన పాటల పుస్తకాలలో నుండి పాట సంఖ్య 122వ కీర్తన, ఎత్తైన కోటగా ప్రభుయేసు నాపై అనే కీర్తన పాడుకుందాం. ఎత్తైన కోటగా ప్రభుయేసు నాపై, ఎత్తైన కోటగా ప్రభుయేసు నాపై, కృపజూపి నన్ను రక్షించే, కృపజూపి నన్ను రక్షించే.
కృప చూపి నన్ను రక్షించే, కృప చూపి నన్ను రక్షించే. హల్లెలూయా హల్లెలూయా నీ హల్లెలూయా హల్లెలూయా నీ పాడి స్తుతించెదనెప్పుడు. కృప చూపి నన్ను రక్షించే, పాడి స్తుతించెదనెప్పుడు. కృప చూపి నన్ను రక్షించే. ఎత్తైన కోటగా ప్రభు యేసు నాపై, ఎత్తైన కోటగా ప్రభు యేసు నాపై కృప చూపి నన్ను రక్షించే, కృప చూపి నన్ను రక్షించే. కృప చూపి నన్ను రక్షించే, కృప చూపి నన్ను రక్షించే. కరుణ చూపెను కలువారిలో తన రక్తము కార్చే కాంక్షిత నాకై. కరుణ చూపెను కలువారిలో తన రక్తము కార్చే కాంక్షిత నాకై. పరిశుద్ధ దేవుని సుతుడు కృప చూపి నన్ను రక్షించే. పరిశుద్ధ దేవుని సుతుడు కృప చూపి నన్ను రక్షించే. హల్లెలూయా హల్లెలూయా నీ హల్లెలూయా హల్లెలూయా నీ పాడి స్తుతించెదనెప్పుడు. కృప చూపి నన్ను రక్షించే, పాడి స్తుతించెదనెప్పుడు. కృప చూపి నన్ను రక్షించే. పాపరహితుడు పరిశుద్ధ దేవుడు 10,000 పూజింపనర్హుడు. పాపరహితుడు పరిశుద్ధ దేవుడు 10,000 పూజింపనర్హుడు. పరిశుద్ధ దేవుని సుతుడు కృప చూపి నన్ను రక్షించే. పరిశుద్ధ దేవుని స్తుతుడు కృప చూపి నన్ను రక్షించే. హల్లెలూయా హల్లెలూయా నీ హల్లెలూయా హల్లెలూయా నీ పాడి స్తుతించెదనెప్పుడు. కృప చూపి నన్ను రక్షించే, పాడి స్తుతించెదనెప్పుడు. కృప చూపి నన్ను రక్షించే. స్వరమండలముల సితారతోను సర్వజగములో సన్నుతించెదను. స్వరమండలముల సితారతోను సర్వజగములో సన్నుతించెదను. పరిశుద్ధ దేవుని సుతుడు కృప చూపి నన్ను రక్షించే. పరిశుద్ధ దేవుని సుతుడు కృప చూపి నన్ను రక్షించే. హల్లెలూయా హల్లెలూయా నీ హల్లెలూయా హల్లెలూయా నీ పాడి స్తుతించెదనెప్పుడు. కృప చూపి నన్ను రక్షించే, పాడి స్తుతించెదనెప్పుడు. కృప చూపి నన్ను రక్షించే. నాశ్రయము దుర్గంబు తానే అంతము వరకు నిత్యము నుండు.
నాశ్రయము దుర్గంబు తానే అంతము వరకు నిత్యము నుండు పరిశుద్ధ దేవుని సుతుడు కృపజూపి నన్ను రక్షించి పరిశుద్ధ దేవుని సుతుడు కృపజూపి నన్ను రక్షించి హల్లెలూయా హల్లెలూయా ని హల్లెలూయా హల్లెలూయా ని పాడి స్తుతించెదనిప్పుడు కృపజూపి నన్ను రక్షించి పాడి స్తుతించెదనిప్పుడు కృపజూపి నన్ను రక్షించి ఎత్తైన కోటగా ప్రభు యేసు నాపై ఎత్తైన కోటగా ప్రభు యేసు నాపై కృపజూపి నన్ను రక్షించి కృపజూపి నన్ను రక్షించి కృపజూపి నన్ను రక్షించి కృపజూపి నన్ను రక్షించి అన్నా వందనాలన్నా వందనాలన్నా రాజన్న. వందనాలు. చక్కని పాట రాజన్న పాడినాడు, దేవుని మహిమపరిచాడు. మరి ప్రభునందు ప్రియులారా, మంచి సమయానికి వచ్చాము. సమయంలో మరి వాక్యానికి మరి సహకారంగా మధ్యలో ప్రార్థన చేసుకుందాం, దేవుని వాక్యాన్ని ఉందాం. మరి మన మధ్యలో ఉన్నటువంటి హైదరాబాద్ నుండి పేతురన్న ప్రార్థన చేస్తారు. హైదరాబాద్ నుండి పేతురన్న, మల్లపోగు పేతురన్న. హైదరాబాద్ నుండి పేతురన్న ఉన్నారా? పేతురన్న రాలేనా? సరే, ఓకే అన్న, ఓకే. కర్నూలు నుండి ప్రభుదాస్ అన్న, అంకుల్ గారు, ప్రభుదాస్ అంకుల్ ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు. కర్నూలు ప్రభుదాస్ అంకుల్ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాదయుడైన మా గొప్ప తండ్రి, కృపాశక్తి సంపూర్ణుడా, కరుణావాత్సల్యుడా, అద్వితీయుడా, అనంతుడా, ఆదియు అంతమై అల్పావు మేఘమై ఉన్న దేవా, మా ప్రాణనాథ, మా సృష్టికర్త, మా రక్షణకు ఆధారభూతుడా, మా స్థుతులకు పాత్రుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రాణనాథుడా, స్తోత్రములు. యేసుక్రీస్తుల వారి పరిశుద్ధమైన మహిమగల నామములో మిమ్మల్ని పూజించి స్తుతించి కనపరుస్తున్నాం. మీరు మాకు దయచేసిన రక్షణ, పాప క్షమాపణ, పరలోక భాగ్యమును బట్టి, నిత్య జీవమును బట్టి స్తోత్రములు. మా కొరకు ఆ కల్వరిలో మీరు పొందిన శ్రమను జ్ఞాపకం చేసుకుని పూజిస్తున్నాం. మీరు మాకు దయచేసిన తండ్రి నిత్య రాజ్యమును బట్టి స్తోత్రములు. డేడా ఉదయకాశములో మరొకసారి సరే 4175 దినమున ఇలాగ మమ్మల్ని ఈ జూములు సమకూర్చారు. అందుబట్టి స్తోత్రములు. పాటల ద్వారా నేను స్తుతించడానికి చూపారు. తిరిగి వాక్య పరిచయం ఉంటుండగా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని వాక్యం అందించే దాతులను తండ్రి తిమోతన్నను మీరు బలపరిచి వాడుకోండి. చక్కటి సమయాన్ని అనుగ్రహించి మిమ్మల్ని మీరు మహిపరుచుకోమని వేడుకుంటున్నాం. మా విమోచకుడా, మా ప్రాణాదుడా, స్తుతించి కనపరిచి హెచ్చిస్తున్నాం. నానా రాత్రంతా మీరు మాతో ఉన్నందుకు స్తోత్రములు. తండ్రి నడిపించే దాసుని జ్ఞాపకం చేసుకుంది. విశేషంగా ఈ విషయం ప్రయాసపడుతున్నా మా ప్రియులు నీ దాసులు తండ్రి నన్ను బండబస్తనాన్ని బట్టి స్తోత్రములు జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాం. చక్కటి సమయాన్ని అనుగ్రహించండి. వాతావరణం మీ ఆధీనించుకొని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూపండి. ఇంకా రావాల్సిన బిడ్డను నడిపించి మిమ్మల్ని మీరు మాయపరుచుకోమని మా తరి మరి దినమంతటా మీ కృపలో మమ్మల్ని భద్రపరచుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కర్నూలు నుండి ప్రభుదాస్ అన్న అంకుల్ గారు ప్రార్థన చేసినారు. ప్రభు నామమున
వందనాలు తెలియజేసుకుంటున్నాము. మంచి సమయానికి మనకు దేవుడు ఇచ్చాడు. బెంగుళూరు నుండి మన మధ్యలో ఉన్నటువంటి మరి సంఘ పెద్ద అయినటువంటి అన్నగారు కొన్నేళ్ళ అన్నగారు వాక్యం అందిస్తారు. 6 గంటల వరకు వాక్యం అందిస్తారు. అన్న కొన్నేళ్ళ అన్న వందనాలు. వందనాలన్నా. ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వందనాలు. వందనాలన్న. 6 గంటల వరకు వాక్యం అందించారు. ఓకే. టీంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి, పెద్దలకును సేవకులకు, కూడి వచ్చిన విశ్వాసులందరికీ కూడా ప్రభునామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయంలో కొంతవరకు మనము దేవుని గణపరుస్తూ మనము సాగుతూ ఉండగా, ఈ సమయం కూడా దేవుడు అనుకూలపరిచి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మనము చిన్న విషయాలు మనము జ్ఞాపకం చేసుకుని మనము పోదాం. యూదా పత్రికలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. వాయిస్ వినపడుతుంది కదా? వినిపిస్తుందన్న. ఓకేనా? యూదా పత్రిక 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అనేకులు ఈ యూదా పత్రిక మీద మాట్లాడుతున్నారు. అయినా ఒక చిన్న తలంపు, దేవుని ఇచ్చిన చిన్న తలంపును బట్టి ఆ పత్రికలో 3వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, మనకు అందరికి కలిగేడు రక్షణను గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచును వ్రాయిచున్నాను అంటున్నాడు. కొంత కరెంటు ప్రాబ్లం ఉంది, మాకి కరెంటు పోయింది. ఇక్కడ యూదా అంటే యేసుక్రీస్తు తమ్ముడు అని అందరికీ తెలిసిందే. ఎందుకంటే అందరం మనము వాక్య అనుభవం కలిగిన వారమే జూమ్ లో ఉండేదంతా కూడా. కాబట్టి యూదా అనగా స్తుతి అని మనకు బాగా తెలిసిందే. యూదా అనేవారు సుమారుగా 7 మంది బైబిల్లో ఉన్నట్టుగా మనకు తెలుసు. అలాగే యూదా యాకోబుకు తమ్ముడు. అలాగే యాకోబు, యూదాలు ఇద్దరు కలిసి యేసుక్రీస్తుకు తమ్ములుగా, అనగా యేసుక్రీస్తుకు మరియమ్మకు తర్వాత వాళ్ళు జన్మించిన సంతానములో వీరు ఇద్దరు కూడా ఉన్నట్టుగా మనకు జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగైతే మన గ్రంథాన్ని మనము ధ్యానం చేయడం లేదు, కానీ ఆ యొక్క వచనాన్ని బట్టి కొంతవరకు మనము జ్ఞాపకం చేసుకోవాలని మనము ముందుకు వస్తున్నాం. ఇక్కడ మనకు ఆయన అందించిన లేఖనాన్ని బట్టి మనకందరికీ కలిగేడు రక్షణ గురించి వ్రాయవలనని విశేష ఆసక్తి కలవాడను అంటున్నాడు. రక్షణను గురించి యూదా వ్రాయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. యూదా వ్రాసే ఉద్దేశంలో రక్షణ అనగా అన్యజనుల అవసరమై ఉన్నది. అటు వారికి ఆయన రాయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఎందుకంటే నశించిన జనం కొరకు ప్రభు యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చాడు. అటువంటి నశించిన జనములను ఆయన రక్షించాడు. ఈనాడు కూడా ఇంకా రక్షించబడని వారు ఎంతో మంది ఉన్నారు కనుక అటు వారికి ఆయన రాయాలని చాలా ఇష్టపడుతూ ఉన్నారు. అటువంటి యూదా ఆలోచన కలిగి, తలంపు కలిగి, కొందరినైనా రక్షించాలి అన్న భావన కలిగి ఆ యొక్క ఉద్దేశంతో ఆ పత్రిక రాయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్మ ప్రేరేపణ అలాగూ జరగడం లేదు. పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై అలాగూ వేరే విధంగా ఆయన రాస్తూ ఉన్నట్టుగా ఇక్కడ మనం గమనించగలం. పరిశుద్ధాత్మ ఏమంటున్నాడంటే, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగించబడిన
బోధ నిమిత్తము రాయాలని ఆయన ఆసక్తి కలిగి ఉన్నట్టుగా చూస్తూ ఉన్నారు. అంటే మానవ ఆలోచన, మానవ తలంపులు, మానవ ఉద్దేశములు వేరుగా ఉంటాయి. దేవుని తలంపులు, దేవుని యొక్క ఉద్దేశములు కూడా వేరుగా ఉంటాయి. కాబట్టి మనం ఆలోచించేది ఏంటంటే, మనము ఆలోచించే విషయాల కన్నా దేవుడు మన పట్ల ఆయన చూపించే ఆలోచన ఎంతో విశేషమైనదిగా మనము గమనించవచ్చు. ఇక్కడ మనం ఆలోచించినప్పుడు ఆ తన ఉద్దేశం ఏమీ కూడా లేదు అన్నట్టుగానే కనబడుతుంది. ఎందుకంటే సంఘాలలో ఉన్న బలహీనతలను బట్టి అనేక సంఘాలు పాడైపోతూ ఉన్నాయి అన్న ఉద్దేశం ఇక్కడ యూదాకు పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉన్నాడు. సంఘాలను స్థిరపరచుకోవాలి అంటే అనేకమైన బోధలు, అనేకమైన యొక్క స్వార్థలు, అనగా కలిపి చెరిపెడి స్వార్థలు కూడా బయలుదేరుతున్నాయి. అటువంటి వారు దొంగ మెట్టలుగా ఉండి సంఘాలలో కూడా చెరిపే విధంగా ఉన్నారు. కాబట్టి ఆయన అలాగూ రాయించుటకు దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ మాటను మనం గమనించినప్పుడు యూదా రాస్తూ ఉన్నాడు, కానీ యూదా యొక్క ఉద్దేశము అక్కడ ఏమీ కూడా జరగలేదు. అక్కడ యూదా ఉద్దేశము జరగలేదు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణే అక్కడ జరుగుతూ ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఆ ఉద్దేశంతోనే ఆయన ఈ యొక్క మాటలు ఆయన రాస్తూ ఉన్నట్టుగా మనం చూడగలం. ఒక చిన్న మాటను ఆ రెండు ఉద్దేశాలను బట్టి ఒక చిన్న మాట మనం ఆలోచన చేస్తే, అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం లేదా 16వ అధ్యాయం. ఇక్కడ పౌలు బర్నబా వారిద్దరు కలిసి ఉన్నారు. ఇక్కడ పౌలు బర్నబా ఉన్నప్పుడు 15వ అధ్యాయము 25వ వచనం నుండి చదువుతారు. కొన్ని దినములైన తరువాత ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రకటించబడినో ఆయా పట్టణములలో ప్రతి పట్టణములలో ఉన్న సహోదరుల యొద్దకు మనము తిరిగి వెళ్ళి వారు ఎలాగూ ఉన్నారో మనము చూతమని పౌలు బర్నబాతో ఆయనను అంటున్నాడు. అన్ని చదివి కొంత కష్టంగా ఉంది కాబట్టి ఇక్కడ ఉద్దేశాన్ని నేను చెప్తాను. బర్నబా పౌలు కలిసి వారిద్దరు సేవ చేస్తున్నారు. ఎన్నో స్థలాల్లో వారు సేవ చేశారు. ఎన్నో యొక్క కార్యాలు జరిగించారు. ఎంతో మందిని వారు రక్షించారు. రక్షించిన, సువార్త చేసిన ప్రతి స్థలములో కూడా సంఘాలను వాళ్ళు ఏర్పరిచినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. సంఘాలను ఏర్పరచుకుంటూ వస్తూ ఉన్నారు. నూతన స్థలాలకు వెళ్ళి సువార్తను కూడా ప్రకటిస్తూ ఉన్నారు. ఆ ప్రకటిస్తూ ఆ యొక్క బోధ చేస్తూ యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలను వారు వివరిస్తూ ఉండగా కొన్ని ఆ సందర్భంలో రాయించిన మాట ఏంటంటే, మనం వెళ్ళి పౌలు అంట మాట ఏంటంటే, మనం ఏ పట్టణంలో సువార్త అయితే ప్రకటించామో అక్కడ ఉన్న సహోదరులను, అక్కడ ఉన్న సంఘాలను మనం బలపరుచుదామని ఆయన బర్నబాతో చెప్పినట్టుగా చూస్తున్నాం. బర్నబాతో చెప్పినప్పుడు బర్నబా ఆ విషయానికి ఆయన ఒప్పుకున్నట్టుగా కనబడ్డది. మార్కును వెంట పెట్టుకుని వెళ్ళిపోవాలని ఆలోచన కలిగి ఉన్నారు. అయితే వీరిద్దరి యొక్క ఉద్దేశములు ఎలా ఉన్నాయంటే,
దైవ ప్రేరేపణ ఎలా ఉన్నదంటే ఇద్దరికి ఒక్కొక్క మాదిరిగా దేవుడు బయలుపరుస్తూ ఉన్నట్టుగా చూస్తాం. ఒక్కొక్క మాదిరిగా దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. పౌలు ఉద్దేశము ఎలా కనపడుతుంది అంటే సంఘాల విషయమై మనం వెళ్ళి అక్కడ సంఘాల్లో ఉన్న మనము రక్షించబడిన పిల్లలు ఎలాగూ ఉన్నారో వాటి యోగక్షేమములు కనుక్కొనుట శ్రేష్టం. ఎందుకంటే అనేక పట్టణాల్లో మనం స్వార్థ ప్రకటించాం. అనేక స్థలాల్లో అనేకులు కూడా రక్షణానుభవంలోనికి వచ్చారు. అయితే వారిని ఎలాగూ ఉన్నారో ఒకసారి గమనించి ఒకవేళ అలాగూ వారి జీవితాల్లో సరైన విధానంగా వారు కనపడకపోతే వారిని బలపరచుట ఎంతో శ్రేష్టము అని పౌలు ఆయన బోధిస్తూ ఉన్నట్టుగా చూస్తున్నారు. అయితే బర్నబా అలాగూ ఆయన ఒప్పుకున్నట్టుగా కనబడ్డాడు. అంటే బర్నబా ఎలాగున్నాడు? బర్నబా ఉద్దేశం ఏంటంటే వారు రక్షించబడ్డారు, ఎలాగైనా వాళ్ళు బతుకుతారు. కాబట్టి మనము నూతన ప్రదేశములకు వెళ్ళి ఇంకా సువార్త ప్రకటిద్దాం. సువార్త ఇంకా అనేకులను మార్చి దేవుని వైపు మళ్లించి దేవునికి ప్రియబిడ్డలుగా చేద్దామన్న ఉద్దేశము బర్నబాలో కనబడుతుంది. కాబట్టి వారి ఉద్దేశములు అక్కడ జరిగినట్టుగా కనబడ్డం. ఎందుకు అలాగూ ఆయన అంటున్నాడు అంటే వారి యొక్క తలంపులు వేరేగా ఉన్నాయి. ఒకరి తలంపులు ఒకరితో కలిసి జతగా ఏర్పడినట్టుగా కనబడ్డం. ఇద్దరు శరీర యొక్క విధానముగా వేరు ఉద్దేశములు కలిగి వేరు ఉద్దేశములు కలిగి వారు ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. ఇక్కడ మనం గమనిస్తే ఆయన అన్న మాట ఏమనంటే ఇక్కడ అన్నాడు ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురించుతుమో ఆయా పట్టణములలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగూ ఉన్నారో మనము చూద్దామని బర్నబా వారితో చెప్పినప్పుడు అప్పుడు మార్కు అను మారిపేరు గల యోహానును వెంటబెట్టుకొని పోటుకు బర్నబా ఇష్టపడ్డట్టుగా చూస్తున్నాం. వేరు ఉద్దేశములు ఉన్నా కూడా ఒక్కొక్కరి తలంపులలో ఉన్న ఉద్దేశములు ఎలా ఉన్నాయంటే ఒకరు స్వార్థ చేయాలని, ఒకరు సంఘాలను బలపరుస్తూ ఆత్మలను బలపరుస్తూ వెళ్ళాలన్న ఉద్దేశము వారిలో కనబడినప్పుడు వారి ఇద్దరు అలాగే వెళ్ళినట్టుగా వేరు ప్రాంతాలకు వాళ్ళు కలిసి వెళ్లకుండా వేరుగా వెళ్ళినట్టుగా చూస్తున్నారు. అయితే దేవుని ఉద్దేశము ఎలా ఉన్నా దేవుని ఇష్టానుసారంగానే జరిగిస్తాడు అని ఆ 16వ అధ్యాయంలో కూడా రాస్తూ ఉన్నాడు. 16వ అధ్యాయంలో రాసినది 16వ అధ్యాయము 6వ వచనంలో ఏం రాస్తున్నాడంటే ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచెను. వారు బుగ్రియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళి ముసియా దగ్గరకు వచ్చి బెతూనియకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అంటున్నారు. అలాగైతే ఇక్కడ కూడా సేమ్ అదే తలంపులు మనకు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ప్రేరేపణ, పరిశుద్ధాత్మ యొక్క కార్యమే జరుగుతూ ఉంది. దేవుడు ఏ కార్యాన్ని అయితే ఆయన ఏర్పరుస్తూ ఉన్నాడో, ఏ కార్యాన్ని అయితే ఆయన చేయించుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడో ఆయన ఉద్దేశానుసారంగానే ఆ కార్యాలు జరుగుట దేవుని చిత్తమై ఉంటాయి. ఈనాడు మనము కూడా అనేకమైన కార్యాలు చేయాలి, అలాగూ చేయాలి, ఇలాగూ చేయాలని మనం ఆలోచన కలిగి ఉంటాం. కానీ ఆ ఆలోచన నెరవేరదండి. ఎందుకంటే దేవుడు తన కార్యము ఎలాగూ జరిగించుకోవాలో అలాగూ ఆయన జరిగించుకోవటకు ఇష్టపడుతూ ఉన్నారు. మనమందరము దేవుని సన్నిధిలో ఒక సాధనములుగా ఉన్నాం అంతే. ఆయన చేతిలో ఉన్న సాధనములు. ఎందుకంటే పౌలు విషయంలో ఆయన రక్షించబడేటప్పుడు దమస్కు మార్గములో ఆయన రక్షించబడిన తర్వాత అననీయాకు చెప్పిన మాట ఏంటంటే పౌలు విషయంలో అననీయ
నేను అతనిని ఏర్పరచుకున్నాను. అతడు నా సాధనముగా ఉంటాడు, పాత్రై ఉంటాడు, సాధనముగా ఉంటాడు అని ఆయన వివరించినట్టుగా మనం అక్కడ చూడాలి. ఆయన ఉద్దేశ్యం మనము ఆయన చేతిలో ఉన్న సాధనములు అని మనం గమనించవచ్చు. అలాగూ అయితే ఒకసారి నేను ఇర్మియా గ్రంథంలో కూడా మాట్లాడాను. ఒక కుమ్మరి తన మట్టిని సారె పైన ఉంచి ఆ కొండ చేస్తూ ఉండగా విచ్చిపోయిన అనుభవంతో ఉండగా ఆయన ఉద్దేశం ఎలా ఉందంటే, విచ్చిపోయాడు కదా, ఇతడు నాకు అవసరం లేదు, పారవేద్దామని ఆ మట్టిని ఆయన పారవేయలేదు. కానీ తనకిష్టమైన కుండగా ఆయన మరలా కుండను ఆయన ఏర్పరిచినట్టుగా ఆ ఇర్మియా గ్రంథంలో మనం అంటే ఈ యొక్క సారాంశం అంతా కూడా ఒకసారి ఆలోచన చేస్తే, దేవుడు తన ఇష్టానుసారంగానే కార్యాలు జరిగిస్తాడు. ఆయన ఇష్టమేదో, ఆయన చిత్తమేదో అది జరిగించుట దేవునికి ఇష్టమైనట్టుగా చూసుకుంటారు. యూదా కూడా అదే ఉద్దేశంతో కూడానే రాస్తూ ఉన్నట్టుగా మనం గమనించాలి. యూదా ఆయన స్వార్థ గురించి రక్షణ గురించిన స్వార్థ రాయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక చిన్న మాటను మనము బయటికి తీసుకుని ఆ మాటను బట్టి మనము ముందుకు సాగుదాం. ఇక్కడ అన్నమాట, యూదా అన్న మాట ఏంటంటే, మనకందరికీ కలిగేటు రక్షణ గురించి రాయాలని ఆయన విశేష ఆసక్తి కలిగిన వాడుగా కనబడుతున్నాడు. ఆ మాట ఈ రాత్రి కాలము కొంతవరకు మనం రక్షణ ఒక మానవునికి రక్షణ అవసరమై ఉన్నది. యూదా ఉద్దేశము కూడా అదే, యూదా తలంపులు కూడా అవే, యూదా ఆలోచనలు కూడా అవే. ఎందుకంటే రక్షణ అనుభవం లేని వారు చాలా మంది ఉన్నారు. రక్షణ అంటే ఏందో తెలియని వారు కూడా చాలా మంది ఉన్నారు. నాడు మన సంఘాల్లో కూడా ఆలోచన చేసినప్పుడు ఆ సంఘ పెద్దలుగా గమనిస్తూ ఉన్న విషయం ఏంటంటే, ఊరికి వస్తూ ఉంటారు, నామకార్థంగా వస్తూ ఉంటారు, ఏదో బాప్తిసం తీసుకున్నాము అని రొట్టె విడిచే కార్యాల్లో వారు పాల్పొందులు పొందుతూ ఉంటారు. అయితే అనుభవంలో వారిని ఆలోచన చేసినప్పుడు, కార్యాల్లో వారిని ఆలోచన చేసినప్పుడు వారు ఎంత మాత్రమును కూడా తమ జీవితమును ప్రభువుకు అర్పించినట్టుగా కనబడుతుంది. కొంతమంది స్తుతులే చెల్లించకుండా తీసుకుంటారు. ఆ మారు మనసు ఎలాంటిది, ఆ దేవుని కార్యంలో మారిన జీవితం ఎలాంటి, ఆ అనుభవాన్ని గురించి రాయాలని యూదా ఉద్దేశం. అది ఎలాంటి అనుభవం, ఎలాంటి అనుభవం. రక్షణ అనేది అది ఒక మానవునికి మారిన జీవితం కలిగించేది, మార్పు కలిగించే అదే జీవితంలో మార్పు లేకుంటే రక్షణ పొందామని అనుకుంటున్నాం, కానీ రక్షణ అనుభవం మనకి ఇంకా రాలేదు అనే దాని భావన కనబడుతుంది. యూదా ఉద్దేశమును మనం ఒకసారి ఆలోచన చేస్తే, యూదా యొక్క ఉద్దేశం ఏంటంటే, రక్షణ లేని వారికి రక్షణ రాయాలని ఆ యూదా యొక్క ఉద్దేశం అది. అయితే తన ఉద్దేశం నెరవేర్చబడలేదు. ఎందుకంటే సంఘాల విషయంలో ఆయన రాయించుటకు ఇష్టపడుతూ ఉన్నారు. సంఘాలలో ఉన్న భేదాలను బట్టి రాయించుటకు ఆయన ఇష్టపడుతున్నారు. యూదా పత్రికగా ఒకటే అధ్యాయం ఉన్న ఈ అధ్యాయంలో అనేకమైన గొప్ప విషయాలు మనకు కనబడుతున్నాయి. ఎంతో మంది దేవుని సన్నిధి నుండి తొలగిపోయిన వారుగా కనబడుతున్నారు. మంచి భక్తులు, పెద్ద దేవదూతలు కూడా తొలగిపోయిన విధానం. ఆ లెక్క చూస్తే మనం ఎంత అన్న ఒక ఆలోచన వస్తుంది. నిజమే, దేవుని సన్నిధిలో మనం ఎంత, మన జీవితం ఎంత, ఏపాటిది మన జీవితం. అటువంటి జీవితాన్ని ప్రభు తన హస్తములలో బంధిస్తూ ఉన్నాడు. తన ఉంచుకుంటూ ఉన్నారు.
తన కార్యములను జరిగించుటకు, మన ద్వారా జరిగించుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. అది యూదా యొక్క పత్రికలో మనం గమనించే విషయం. అలాంటి కార్యాలను చక్కపరచే విషయంలో పౌలు కూడా అలాగే అంటున్నాడు. మనం వెళ్ళి సంఘాలను సిద్ధపడతాము అన్నాడు. అయితే బర్నబా దానికి సమ్మతించినట్టుగా కనబడ్డాడు. యూదా ఉద్దేశము రక్షణ గురించి సువార్త ప్రకటించాలి అంటే పరిశుద్ధాత్మ ఆ కార్యం నెరవేర్చినట్టుగా, ఆ కార్యాన్ని ఆయన జరిగించినట్టుగా కనబడ్డాడు. అపొస్తలుల కార్యములు మనం అదే చూస్తాం. పౌలు ఆ యొక్క ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయనను పరిశుద్ధాత్ముడు వెళ్ళనీయలేదు అని మనము ఆ 2 మాటలు మనం చదివాం. ఎందుకు వెళ్ళనీయలేదు అంటే ఎక్కడో అవసరత ఉన్నట్టుగా ఆయన చెబుతూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ఫిలిప్పుకు వెళ్ళవలసి ఉన్నది. ఫిలిప్పు పట్టణానికి వెళితే అక్కడ లుదియ ఉన్నది. ఆ లుదియ యొక్క జీవితాన్ని మార్చాలి అని దేవుని యొక్క ఉద్దేశం కనబడుతున్నది. ఆమెకు స్వార్థ అవసరమై ఉన్నట్టుగా చూస్తున్నారు. ఆ స్థలంలో అనేకులు ఉన్నారు. వాళ్ళను రక్షించాలన్న ఉద్దేశము పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగి ఉన్నారు. కనుకనే ఆయన ఫిలిప్పు యొక్క పట్టణానికి వచ్చాడు. ఆశీర్వాద దేశంలో ఆ ప్రాంతంలో ఆయన ముఖ్య పట్టణంగా ఉన్న ప్రవాస స్థానమైన ఫిలిప్పు పట్టణానికి ఆయన వచ్చినట్టుగా, అక్కడ స్త్రీలు కూర్చొని ఉండగా స్వార్థ ప్రకటించగా రక్షణ గురించిన స్వార్థ ఆయన అందించినట్టుగా, అలాగైతే రక్షణ గురించిన స్వార్థ ఆయన బోధించినప్పుడు అక్కడ లుదియా అనే స్త్రీ నమ్ముకున్నట్టుగా మనం గమనిస్తాం. అయితే యూదా యొక్క ఉద్దేశము కూడా అదే, అనేకులకు స్వార్థ ప్రకటించాలి. కనుక ఆ రక్షణ గురించిన స్వార్థ, రక్షణ అనే మాట ఉదయకాలం నేను కొంత ధ్యానించాను. ఆ మాటలు మనము ధ్యానిద్దాం. ఆ మాటలు రక్షణ అనేది 3 విధాలుగా మనకు కనబడుతుంది. అందరికీ తెలుసు. నేనేమి పెద్దగా అంత గొప్ప మెసేజ్ పరుడనేమి కాను. చాలా గొప్ప విషయాలు తెలిసిన పెద్దలు ఉన్నారు. వయసులో తర్వాత అనుభవంలో కూడా తెలిసిన పెద్దలు ఉన్నారు. నేను కూడా వారితో కూడా కలిసి ఏదో కొంత చిన్న సంఘంలో మనము సాక్ష్యాన్ని మనం పంచుకుంటున్నాము. అంతేకాని నాకు అంత అనుభవం కూడా కొంత తక్కువగానే ఉన్నది. అయినా ఆ రక్షణ గురించిన విషయము ఒక 3 మాటలు మనము జ్ఞాపకం చేసుకొని మనము ఈ ఉదయకాలము మనం వెళ్దాం. రక్షణ అనేది భూత, వర్తమాన, భవిష్యత్ కాలములలో సంబంధించినదిగా ఉంటుంది. భూత, వర్తమాన, భవిష్యత్ కాలములో ఇచ్చినదిగా ఉంటున్నట్టుగా మనం గమనిద్దాం. అలాగైతే రక్షణ అనేది 3 భాగాలుగా మనం చేస్తే జరిగిపోయిన రక్షణ, జరుగుతూ ఉన్న రక్షణ, జరగబోయే రక్షణ. ఈ మాటలు మనం ఆలోచించినప్పుడు ఒక వ్యక్తి జీవితంలో రక్షణ అనే అనుభవంలోనికి అతడు రావాలి అంటే ఈ 3 కార్యాలు అతనిలో జరుగుతూ ఉండాలి. రక్షణ అనేది జరిగినది అనగా రక్షించబడాము అని చెప్పుకుంటూ ఉంటాం. రక్షించబడినాము అంటే మనము ఎవరి ద్వారా రక్షించబడ్డాము? యేసుక్రీస్తు ద్వారానే రక్షించబడ్డాం. పరిశుద్ధాత్మ ద్వారానే మనము ఆదరించబడ్డాం, రక్షించబడ్డట్టుగా లేఖనాలు మనకు చూపుతున్నాయి. అంటే భూత కాలాన్ని బట్టి ఆయన రాస్తున్నా, అంటే జరిగిపోయిన కాలం, మన జీవితంలో జరిగిపోయిన కాలం. ఒక దినము మనం ఎరగని వారంగా ఉన్నాం. దేవునిని ఎరగక ఉన్నప్పుడు ఆ రక్షణ విలువ మనకు బయలుపడినప్పుడు ఎరిగిన వారంగా మనం కనబడుతుంటాం. అదే భూతకాల వర్తమానాన్ని మనము గమనిస్తున్నాం. చిన్న విషయాలు ఒక 4-5 చూసి మనము ముందుకు వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో
ఆయన రాస్తూ ఉన్న మాట ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. మొదటి అధ్యాయము 7వ వచనం. దేవుడు కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనము విమోచనమనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది అంటున్నాడు. కలిగి ఉన్నది అన్న మాట, ఉన్నది అంటే అది జరిగిపోయిన కాలాన్ని బట్టి రాస్తూ ఉంటారు. ఆయన కృపా మహాదైశ్వర్యమును బట్టి, యేసుక్రీస్తు కృపలో ఎంతో ఐశ్వర్యం కలిగిన వాడుగా మనకు కనబడుతుంది. ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఆఖరిలో కూడా ఒక మాటను మనం ఆలోచన చేస్తే, ఎక్కడ పాపం విస్తరించునో అక్కడ అపరిమితముగా తన కృప విస్తరించినట్టుగా ఆయన రాస్తున్నాడు. ఎక్కడ పాపం విస్తరిస్తుంది, రోమిలకు రాసిన పత్రికలో మన ఆ మాటను చదువుదాం, కొంత అంత గుర్తు రావట్లేదు. 5వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నాను. అయినను పాపము మరణము ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెను, అలాగే నిత్యజీవుడు కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించును అక్కడ కృప అపరిమితముగా విస్తరించును. పాపము ఎక్కడ విస్తరిస్తుందో, ఎక్కడ ఉంటుందో అక్కడ కృప తప్పనిసరిగా ఉంటూ ఉంది. దేవుని కృప ఎలాంటిదంట? మహాదైశ్వర్యము కలిగింది, ఎంతో ఐశ్వర్యము కలిగిన వాడు, కృప ఇచ్చుటలో ఐశ్వర్యము కలిగిన వాడు, అనగా పాపమును కప్పగలిగినంత కృప ఆయన దగ్గర ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. అటువంటి కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుతున్నది. ఆయన రక్తం వలన మనకు విమోచనం, మన పాపములకు అపరాధములకు కూడా ఆయన రక్షణ కలిగించినట్టుగా చూస్తాం. ఇది రక్షణ యొక్క అనుభవం. రక్షణ యొక్క అనుభవాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. రక్షణలో మనము అనుభవిస్తూ ఉన్నాం. అది భూతకాలానికి సంబంధించిన మాటగా మనం చూస్తున్నాం. 2వ వచనములో కూడా, అనగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా మనం ఆలోచన చేస్తే, 8వ వచనములు అంటున్నారు, మీరు ఆయన ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. కృప లేకుండా మనము రక్షించబడలేదు అని ఆయన ఇక్కడ వచ్చి చెబుతూ ఉన్నట్టుగా కనబడుతున్నది. ఎలాగూ అంటే ఆయన ఉచితమైన కృప అది. నువ్వు డబ్బు పెట్టలేదు, దాని కొరకు నీ ఆస్తులు అమ్మలేదు, నీ ఐశ్వర్యాన్ని, నీ ధనధాన్యాలను ఆయనకు అప్పగించలేదు. ఆయనని మన పట్ల ఉచితముగా అనుగ్రహించిన కృప ఇది. ఆయన ద్వారానే మనం రక్షించబడ్డాము. అయిపోయింది. అది భూతకాలానికి సంబంధించి రక్షించబడ్డాము. మనం భూతకాలానికి సంబంధించినట్టుగా మనము చూస్తున్నాం. అలాగైతే తీతు పత్రికలో కూడా ఒక మాట చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి చదువుతున్నాను. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, అది అక్కడ మనం గమనించాలి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, అంటే నీతిమంతులకు రక్షణ ఉన్నదా?
దాన ధర్మాలకు రక్షణ ఉన్నదా అన్నట్టుగా ఇక్కడ బయలుపరుస్తున్నాడు. ఇక్కడ అన్న మాట మనం ఆలోచన కొంచెము దాని మీద మనం ధ్యాస పెట్టి ఆలోచన చేస్తే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాకంటే, ఒక మాట మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలి అనే ఒక శతాధిపతి ఉన్నాడు. ఆయన ధర్మకార్యములు, మహత్కార్యములు, ధర్మకార్యములు, దాన ధర్మములు, ధర్మకార్యములు ఎన్నో చేశాడు. ఎన్ని చేసినా కూడా ఆయనకు రక్షణ అవసరమై ఉన్నది. అంటే తను చేసిన యొక్క కార్యముల ద్వారా ఆయనకు రక్షణ లేదు. కాబట్టి ఇక్కడ ఆయన రాసిన మాట కూడా అలాగే కనబడుతున్నది. చేసిన క్రియల మూలముగా కాక వాటి ద్వారా కాదు రక్షణ అన్నట్టుగా బయలుపరుస్తున్నాడు. తన కనికరము చొప్పుననే, ఆయన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనలను నూతన స్వభావమును కలుగజేయుట ద్వారా, ఈ రెండు మాటలు మన హృదయంలోనికి వస్తే మన జీవితంలో ఎంతో మేలు ఉంటుంది. పునర్జన్మ సంబంధమైన స్నానము ఉండాలి, అంటే బాప్తిసము ఉండాలి. నూతన స్వభావమును కలుగజేయుట ద్వారాను మనం రక్షించబడ్డాము అంటున్నాడు. పరిశుద్ధాత్మని యొక్క నడుపుదల కూడా, పరిశుద్ధాత్మ మనల్ని నూతన పరచుట ద్వారా. ఒక మాటను మనం ఆలోచన చేస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి ఆయన వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు నేను వెళుచూ ఉన్నాను, మిమ్మల్ని అనాథలుగా విడువను, నేను మీ యొద్దకు ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడు. ఆయన వెళ్ళినాడు. 50వ దినమున, పెంతెకోస్తు దినమున ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్ముడు భూలోకానికి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు భూలోకానికి వచ్చిన తరువాత ఇక జరిగించే కార్యమంతయు కూడా, భూలోకములో జరిగించే కార్యమంతయు కూడా పరిశుద్ధాత్మదే. ఒకప్పుడు రక్షణ విషయంలో సంఘాన్ని ఆయన ఏర్పరిచే విషయంలో ప్రభు తన ప్రాణాన్ని అప్పగించాడు. కానీ పరిశుద్ధాత్మ విషయం ఆలోచన చేస్తే, భూలోకములో పరిశుద్ధాత్ముడు వచ్చిన తరువాత నడిపించేది ఆయనే. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత పాపాన్ని గురించి, తీర్పుని గురించి, నీతిని గురించి ఒప్పిస్తాడు అని రోమీయులకు రాసిన పత్రికలో అంటారు. పరిశుద్ధాత్మ కార్యం లేకపోతే మన రక్షణ స్థిరముగా ఉండదు. కనుక ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకమునకు వచ్చి సంఘం నిమిత్తం తన కార్యాన్ని జరిగించి, సంఘం కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఆయన ఎలాగైతే తన కార్యాన్ని ముగించి పైకి వెళ్ళాడో, అలాగే పరిశుద్ధాత్మ కాలము కూడా అలాగే ఉంటుంది. పరిశుద్ధాత్మ కాలం, భూలోకములో పరిశుద్ధాత్ముడు కూడా సంఘాన్ని, ఆయన సంఘం ఏర్పరిచిన సంఘాన్ని, ఆ సంఘాన్ని ఆయన కాయిస్తూ, ఆ సంఘాన్ని ఆయన భద్రపరుస్తూ, ఆత్మలను స్థిరపరుస్తూ దేవునికి ఇష్టకరంగా నడిపించేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేకుండా, పరిశుద్ధాత్మ కార్యము లేకుండా మనమేమి చేయలేము. ఏ కార్యమైనా సరే పరిశుద్ధాత్ముడు తాను నడిపించేవాడుగా ఉంటాడు, తను క్రమపరిచేవాడుగా ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఆయన భూలోకములో ఉన్నాడు. కాబట్టి ఇక్కడన్న మాటను మనము ఆలోచన చేస్తే, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయుట ద్వారా, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, తర్వాత పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయుట ద్వారా మనం రక్షించబడ్డాం. ఆ మాటలు చాలా స్పష్టంగా ఆయన బయలుపరుస్తున్నాడు. ఇంకొక మాటను కూడా మనం గమనిద్దాం. రోమీయులకు రాసిన పత్రికలోనే మనం గమనిద్దాం. 8వ అధ్యాయంలో ఆయన ఇలాగ రాస్తూ ఉన్నాడు. 8వ అధ్యాయం
2వ వచనంలో మనం ఆలోచన చేద్దాం. 8వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి విడిపించినట్టుగా ఆత్మ ఏం చేస్తున్నది? ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం. ఒక నియమం మనకున్నది. ఆ నియమం నుండి మనల్ని ఏం చేస్తున్నది అంటే మనల్ని విడిపించను అంటున్నాడు. అంటే ఆ పాప మరణ దాసత్వంలో నుండి విడిపించను. ఇది ఒక కాలానికి సంబంధించింది. మనం చూసిన ఆ 4 రిఫరెన్స్ కూడా రక్షించను అన్న మాట, రక్షించబడి ఉన్నారు. ఇలాగే ఇక్కడ కూడా ఆయన అన్న మాట ఏంటంటే విడిపించను అంటే పాప మరణ నియమముల నుండి మనము విడిపింపబడిన వారముగానే మనకు కనబడుతుంది. 2వ నియమాన్ని కూడా మనం ఆలోచన చేస్తే, అంటే రక్షణలో 2వ భాగం, 2వ అంచెను మనం ఆలోచన చేస్తే, అక్కడ ఆయన అన్నది ఏంటంటే వర్తమాన కాలము. ఈ కాలం ఏది అంటే భూతకాలములో జరిగిన రక్షణ అని మనం జ్ఞాపకం చేసుకుందాం. జరిగిన రక్షణ, మన జీవితంలో రక్షణ కలిగిన రక్షణ వర్తమాన కాలం, మనం జీవించే కాలం వర్తమాన కాలం. భవిష్యత్తు కాలం, మనం మరణించిన తర్వాత జరగబోయే కాలం. ఈ 3 కాలాలు చాలా వివరంగా ఉన్నాయి. అదే రక్షణ యూదా రాస్తున్న రక్షణ ఇది. జరిగిన రక్షణను గురించి రాయాలనుకున్నాడు. జరుగుతున్న రక్షణను గురించి రాయాలనుకున్నాడు. జరగబోయే రక్షణను గురించి రాయాలనుకున్నాడు యూదా. అలాగూ అయితే ఆ రక్షణలో మనం ఆలోచన చేస్తే భూతకాల ఆ యొక్క రక్షణ ఎలా ఉన్నది అంటే జరిగిపోయిన కాలాన్ని గురించి, అనగా మన జీవితంలో జరిగిన మేలను గురించి, దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ ఆ యొక్క అనుభవాన్ని గురించి, ఆయన ఎలాగూ రక్షించాడో, ఎలాగూ మనల్ని ఆయన స్థిరపరుస్తూ ఉన్నాడో, ఆ కార్యాలను బట్టి మనకు వివరించబడిన ఆ యొక్క కార్యమే భూత కాలానికి సంబంధించి. వర్తమాన కాలాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే వర్తమాన కాలములో ఏమంటున్నాడు అంటే, వర్తమాన కాలం అనగా జరుగుతూ ఉన్న కాలం. ఒక విశ్వాసికి జరుగుతూ ఉన్న కాలం ఎంతో అవసరమై ఉన్నది. దీన్ని ఏమంటారు అంటే, నేను అనుకునే మాట ఏంటంటే, దీన్ని ఏమంటారు? దినరక్షణ. ఒక విశ్వాసికి నేను రక్షించబడ్డాను, అయిపోయింది నాకు ఇంకా అని అనుకుంటానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. ఇంకా నాకు రక్షణ కలిగింది, ఇక భయమేమి లేదు, ఇక నాకు ఇంకా పరలోక రాజ్యము ఉంది అని అనుకోవడంలో మంచిదే. కానీ అలాగూ అయితే అదే మనం అనుకోవడము అది సమంజసం కాదు అంట. వర్తమాన కాలంలో నీవు జీవిస్తున్నావు, మనం జీవిస్తున్నాం. మనకు దినరక్షణ అవసరమై దినదినము మనము రక్షించబడవలసిన వారంగా. మనం ఎలాగూ దినదినము రక్షించబడాలో ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎవరు నేర్పించేది? పరిశుద్ధాత్ముడు అని చెప్పాను. తండ్రి కుమారుడు వెళ్ళిపోయిన తరువాత పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త భూలోకానికి వచ్చి ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కనుక దినరక్షణ మనకు అవసరమై ఉన్నట్టుగా మనం గమనిద్దాం. 2-3 మాటలు నేను ముగిస్తాను. గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు శరీరేచ్ఛలను నెరవేర్చను అంటున్నాడు. ఎందుకు అలాగూ చెబుతున్నాడంటే, శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును.
ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి నిశ్చయించురో వాటినే చేయుదురు అంటున్నారు. పోరాటం ఎక్కడో ఉందండి? ఎక్కడో లేదండి పోరాటం, ఎక్కడో లేదు. సంఘాలలో పోరాటం అంటారు, సంఘాలలో పోరాటము కాదు, శరీరములోనే పోరాటము ఉన్నట్టుగా చూస్తారు. ఒక నియమాలు, 2 నియమాలు కనబడుతూ, ఆత్మ నియమము, శరీర నియమము, 2 నియమాలు మన యొక్క దేహంలో ఉన్నట్టుగా. ఆత్మ నియమం వేరే, శరీర ఉద్దేశాలు వేరే. ఆత్మ తలంపులు వేరే, శరీర యొక్క కార్యాలు, శరీర యొక్క కోరికలు, శరీర యొక్క ఉద్దేశం. కొన్ని సందర్భాల్లో ఆలోచన చేసినప్పుడు శరీరమే జయిస్తూ ఉంది. ఆత్మను మనము అనేక సందర్భాల్లో మనం శరీర యొక్క కార్యాలకే ఎక్కువగా మొగ్గు చూపుతాం. తోతరుగా 2 మాటలు నేను చెప్పి మాటను నేను ముగిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనే ఒక మాటను మనం గమనిద్దాం. 8వ అధ్యాయం నియమాలు గమనిస్తూ ఉన్నాం. 8వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల 13 చదువుతున్నాను. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారయుందురు, కానీ ఆత్మ శరీర క్రియలను చంపిన ఎడల జీవితురు అంటున్నారు. దేవుడు ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. అయితే ఈ నడుపుదల గమనించండి ఒకసారి. శరీరానుసారంగా మనం ప్రవర్తిస్తే మనం చనిపోతాం. ఆత్మానుసారంగా శరీర క్రియలను చంపుకోవాలి అంటున్నారు. అది చాలా కష్టంగానే ఉంటది అనిపిస్తుంది కదా. అవి అంత ఈజీగా జరగవు. శరీర కార్యాలను చంపాలంటే శరీరంతో ఉన్నాం కాబట్టి అంత ఈజీగా అది నాకైతే అనిపించడం. కానీ ఆత్మానుసారముగా మనము ప్రవర్తిస్తూ దేవుని మీద మనము ఆధారపడి దేవునికి మనము మన యొక్క జీవితాలను అప్పగించినప్పుడు దేవుడు ఆ కార్యాలను ఆయన జరిగిస్తూ ఉన్నప్పుడు ఆ కార్యముల ద్వారా దేవుడే ఆ కార్యాన్ని జరిగించగలడు. అయితే ఆత్మానుసారంగా జీవిస్తే మనం దేవుని పిల్లలంగా ఉంటాం. శరీరంగా జరిగితే అపవాది పిల్లలంగా ఉంటాం. ఒకసారి యేసుక్రీస్తు అన్నారు, మీరు పాపానికి దాసులంటే మేమెవరికి దాసులం కాదు. యోహాను సువార్తలు అంటే మేమెవరికి దాసులం కాదు. ఆయన అన్న మాట ఏంటంటే పాపము చేయి ప్రతి వాడు పాపానికి దాసుడు అన్నారు. అంటే నీ మీద ఉద్దేశం ఏంటంటే ఆ ఉద్దేశం ఏంటంటే ఎవరు ఎలాంటి క్రియలు చేస్తూ ఉన్నారో ఆ క్రియలకు దాసుడు. అంతే, ఆ క్రియలకు దాసుడు. ఏ ఉద్దేశానికి లోబడుతూ ఉన్నామో, దైవ ఉద్దేశాలకు లోబడుతూ ఉన్నామా, దైవానికి దాసులం. శరీర ఉద్దేశములు, శరీర కార్యములు మన మీద పెత్తనాలు చెలాయిస్తున్నాయా, శరీరానికి దాసులం. శరీరానికి దాసులంగా ఉంటే మరణము అని ఆయన చెప్తారు. ఆ బోధను ఒకసారి ఆలోచన చేయండి. అంతే. వర్తమాన కాలంలో ఉండవలసిన పద్ధతులను చెబుతూ ఉన్నాను. మనకు సమయం అయింది కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. వర్తమాన కాలంలో దేవుడు నేర్పించే ఆ యొక్క నడవడిక లేదా పాఠము లేదా కార్యాలు ఉన్నాయి. శరీరానుసారంగా మీరు ప్రవర్తించవద్దు, ఆత్మానుసారంగా మీరు జీవించండి అని ఆయన చెబుతుంది. ఆత్మానుసారమైన కార్యాలను మనము నెరవేర్చవలసిన ఇది వర్తమాన కాలానికి సంబంధించిన మాట. అంటే మనకు ఇప్పుడు ఆత్మానుసారంగా జీవించడానికి మనకి ఇప్పుడు ఏముంది? లేఖనాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో అనేకమైన భక్తుల ద్వారా, అనేకమైన యొక్క స్వార్థ ద్వారా, లేదా సంఘాలలో బోధ ద్వారా, సంఘాలలో క్రమపరిచే పద్ధతుల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆ కాలంలో పాత నిబంధన భక్తులకు ఏమీ లేదు. అయితే ఈనాడు మనకి వాక్య ఆధారం ఉంది. కాబట్టి దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇలాగు జీవిస్తే నీవు మరణించవు, ఇలాగు జీవిస్తే
ఇలాగూ జీవిస్తే నీవు తండ్రి యొక్క లేదా క్రీస్తు యొక్క బిడ్డలుగా ఉంటారు. అలాగూ ఆయన వర్తమాన కాల యొక్క పద్ధతులను బట్టి ఆయన చెబుతారు ఒక విశ్వాసి ఎలా నడుచుకోవాలి. జీవితం అయిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేమని అందరికీ తెలుసు. ఈ జీవనము ఉండంగానే ఏదైనా మంచి గాని చెడు గాని ఈ జీవము ఉండంగానే చేయాలి. ఎందుకంటే కొరింథీ పత్రికలో 5వ అధ్యాయంలో ఆయన ఇలాగ రాస్తున్నాడు, అది మంచిదైనను సరే చెడ్డదైన సరే ఈ శరీరముతో జరిగించిన క్రియల చొప్పున మీరు తీర్పు పొందుతారు అంట న్యాయపీఠం ఎదుట. ఎందుకంటే రక్షించబడ్డాము కాబట్టి న్యాయపీఠం ఎదుట మన యొక్క బహుమానాలు మనం పోగొట్టుకుంటాం. రక్షించబడ్డాము కాబట్టి మనం ఎత్తబడతాము. కొన్ని సందర్భాలు రక్షణ స్థిరమైనదిగా ఉంటే మనం తప్పనిసరిగా ఎత్తబడతాం. ఎత్తబడిన తరువాత జరిగించిన క్రియల చొప్పున భూలోకములో మనం ఏమేమైతే జరిగించామో ఆ క్రియల చొప్పుననే మనము న్యాయపీఠం ఎదుట సమాధానం చెప్పవలసిన వారు. వర్తమానానికి సంబంధించిన కార్యం ఇది. అంటే మన జీవితంలో మనం ఇంకా శరీరముతో ఉన్నాం. శరీర యొక్క కార్యములు మన జీవితంలో నెరవేర్చబడకుండా శరీర కార్యములకు మనము అవకాశం ఇవ్వకుండా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. వర్తమాన భూత భూత వర్తమాన కాలాలు మనము ఆ విధంగా సింపుల్ గా మనం ఆలోచించాం. భూతకాలములో రక్షించబడ్డాం, వర్తమాన కాలములో నడుస్తూ ఉన్నాం. భవిష్యత్ కాలాన్ని గురించి ఒక చిన్న మాట మనం గమనించి మనము ముందుకు సాగుదాం. సమయమైంది, అన్ని వివరించడానికి సమయం మనకు సరిపోదు కాబట్టి భవిష్యత్ కాలానికి సంబంధించిన ఒక మాటను మనం చూద్దాం. తీతుకు రాసిన 2వ పత్రిక తిమోతికి రాసిన తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని మనం నిన్ను గూర్చి నీ బోధను గూర్చి 4వ అధ్యాయము 15వ 2వ తిమోతి క్షమించండి 2వ తిమోతి 4వ అధ్యాయము 18వ వచనాన్ని ప్రతి దుష్కార్యము నుండి నిన్ను రక్షించి నీవు తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నిన్ను రక్షించును. యుగములు దేవునికి మహిమ కలుగునుగా. పరలోక రాజ్యమును చేరాలి అంటే మన జీవితమును కూడా మనం కాపాడుకున్నప్పుడు ఆయన ప్రతి దుష్కార్యములో నుండి తప్పిస్తారు. దుష్కార్యములో నుండి తప్పించి మనల్ని ఆయన పిలుచుకుంటాడు అని ఆ మాటల్లో మనం చూడగలం. ఇంకొక మాటను కూడా చూద్దాం. తెస్సలోనికే రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికి రాసిన పత్రిక 2వ పత్రిక క్షమించండి మొదటి పత్రిక 4వ అధ్యాయము ఇక్కడ 15వ వచనం నుంచి ఉంది. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభుడు రాకడకు సజీవులమై నిలిచి ఉండు మనము నిర్దించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని పొడతోనూ పరలోకములో నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము ఆయనతో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము అన్న మాటను ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. ఈ మాటను బట్టి ఒకళ్ళొకళ్ళు ఆదరించుకోవడాన్ని అకిని వచనములు కూడా అంటారు. అంటే ప్రభు వచ్చినప్పుడు తన పిల్లల్ని ఎత్తుకొని పోతాడు. ఇది 3వది అన్నమాట.
భవిష్యత్ కాలానికి సంబంధించింది. అంటే నువ్వు జరగబోయే కాలంలో నువ్వు ఎలా ఉంటావంటే, నువ్వు రక్షించబడి ఉంటే ఆల్రెడీ ఎత్తుకొని ఎత్తబడతావు. ఒక మాట ఏంటంటే, చిన్న మాట, మనము ట్రైన్ టికెట్ తీసుకొని ఉంటే ట్రైన్ వచ్చినప్పుడు మనల్ని ట్రైన్‌లో తీసుకొని వెళ్ళిపోతాం. మనకు టికెటే లేదు ట్రైన్‌లో పోవాలంటే మనకు కష్టం. అంటే నువ్వు సిద్ధపడి ఉంటే ప్రభువు వచ్చినప్పుడు ఎత్తబడతావు అంతే. ఈ శ్రమల నుండి, బాధల నుండి, శరీర కార్యములలో నుండి మనం ఈనాడు ప్రతి వారి శరీరంలో ఏదో ఒక దాని ద్వారా మనం పోరాడుతూనే ఉంటాము. వ్యాధులతో పోరాడుతూనే ఉంటాం. నేనైతే భయంకరమైన వ్యాధిలో పోరాడుతూనే ఉన్నాను. అటువంటి పోరాటములో మనం ఉన్నాం. అయితే దేవుడు ఇచ్చిన ఈ అల్ప ఆయుష్ను మనము సద్వినియోగం చేసుకోవాలన్న ఒక ఉద్దేశమే అంతే, వేరేం లేదు. నా జీవితంలో ఉన్న ఆశ అంతే. ఈ ఈ ఈ వ్యాధుల్లో మనల్ని రక్షించాడు, ఈ బాధల్లో నుండి రక్షించాడు, రక్షణ ఇచ్చాడు, దినరక్షణలో మనల్ని కాపాడుతూ ఉన్నాడు. భవిష్యత్ కాలంలో కూడా నా ప్రభువుతో నేను ఉంటానని నా ఆశ, ఆకాంక్ష. దానికోసమై నేను సిద్ధపడుతున్నాను. ఆయన అన్న మాట 14వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో యోహాను సువార్తలో అన్న మాట, ఇదిగో నేను వస్తూ ఉన్నా, నేనుండు స్థలంలో మీరును ఉండులాగన నేను మరలా వచ్చి మిమ్మల్ని కొనిపోదును. ఆ నిరీక్షణతోనే బతుకుతున్నా. ఎంతకాలం? సదాకాలం ఆయనతో ఉంటాం. సదాకాలం ఆయనతో. అది భవిష్యత్ కాలానికి సంబంధించిన మాట. మనం ఆ నిరీక్షణతో ఉంటాము. ఆ నిరీక్షణతో మనం జీవితాం. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు యూదా ఎలాగూ రాయాలనుకుంటున్నాడు. భవిష్యత్ కాలాన్ని గురించి అనగా, నీవు రక్షించబడలేదు అంటే అది భూతకాలానికి సంబంధించింది. ఇంకా నీవు రక్షణలోనికి రాలేదు అని అర్థం. నువ్వు రక్షించబడ్డావు అంటే ఆ రక్షణ అయిపోయింది, నీకు వచ్చేసింది, ఆల్రెడీగా వచ్చేసింది. అది భూతకాలానికి సంబంధించి. భవిష్యత్ కాలంలో దినరక్షణ మనకు ఆ రక్షించబడిన దానికన్నా, భూతకాలంలో రక్షించబడిన దానికన్నా ఈనాడు దినరక్షణ మనకు ఎంతో అవసరమైంది. ఎక్కడికి వెళ్ళినా పోరాటములు, ఎక్కడికి వెళ్ళినా భయంకరమైన శ్రమలు, భయంకరమైన వేదనలు కాసుకొని ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా మరలా మారుతూ ఉన్నాయి. కనుక మన యాత్ర జీవితంలో మనం నమ్మకంగా లేకపోతే ప్రభుని ఎదుర్కొనలేము అని ఒక భయముతో నిరీక్షణ కలిగి మనం జీవిస్తాం. ప్రభు ఈ యొక్క ఇచ్చిన సమయాన్ని బట్టి బర్నబాస్ అన్నకు, అలాగే కూడి వచ్చిన పెద్దలకు అందరికీ, సువార్థికులకు అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాకు ఇటు అవకాశాన్ని వందనాలు చెల్లిస్తున్నాను. నడిపిస్తున్న సహోదరులకు కూడా వందనాలు చెల్లిస్తూ నేను ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగా. ఆమేన్. మంచిది ప్రియులారా, చక్కని వాక్యము మనం వినగలిగి ఉన్నాం. ప్రభు యూదా పత్రికను గురించి, బోధ గురించి, మరి రక్షణ గురించి మనకు చక్కగా కొన్నేళ్ళన్న వివరించాడు. అన్నకు వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఉదయకాల కాన్ఫరెన్స్ ద్వారా అన్న మరి వాక్యం వినిపించినందుకే అన్నకు వందనాలు తెలియజేసుకుంటూ మరి ముగింపు ప్రార్థనకు మనము వెళ్దాం. మరి ముగింపు ప్రార్థన సేవకుడైనటువంటి మరి తిమ్మోతన్న, ఇరుపాడు కాలనీ, తిమ్మోతన్న ప్రార్థన చేస్తారు. సేవకుడైనటువంటి తిమ్మోతన్న గుడిపాడు కాలనీ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రము నాయన. గొప్ప దేవ, ఘనమైన నామమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నా తండ్రి మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యలో మీ దాసులు మా ప్రియులను కొన్నేళ్లను బలపరిచి, అయ్యా నా తండ్రి శ్రేష్టమైన సంగతులను మీరు జ్ఞాపకం చేసినందుకు స్తుతిస్తున్నాం తండ్రి. స్తోత్రములు చెల్లిస్తున్నాం. విత్తబడిన మాటలో నాయన మా హృదయాలలో కార్యాభివృద్ధి కలిగించే సహాయం చేయండి తండ్రి. నీరు కట్టి ఫలింపులోనికి తీసుకురండి నాయన. మీ దాసునికును బలపరచండి నాయన. సంఘాన్ని దీవించండి, పరిచర్యను విస్తరింప చేయండి తండ్రి.
సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లుగా మీ దయ చూపించి సహాయించమని ప్రార్థిస్తున్నాను నాయన. అదేవిధంగా నాయన పరిచర్యకి చేరి వచ్చిన మా ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పాటల్లోనూ నాయన ప్రార్థనలోనూ అయ్యా నా ప్రభు నాయన ప్రతి విషయంలో సహకరించిన మా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, సహాయం చేయండి. ఈ పరిచర్యను ప్రారంభించి కొనసాగిస్తున్న నాయన మా ప్రియులు మీ దాసులు నాయన బర్నబాసాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిచర్యను విస్తరింప చేయమని, పరిచర్య ద్వారా నాయన మేమందరం మేలు పొందేలాగా దయ చూపించి సహాయం చేయమని, నాయన అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్న మా ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని, అయ్యా మీ చిత్తం అయితే నాయన మరొక దినం మేమందరం ఇలాగ చేరి మేము నాయన మీ పాదాలు చెంత నాయన మీరు చేసి నాయన మీరు మాట్లాడే మాటలను విని మార్పు చెంది మీ కొరకు సాక్షులుగా మేము అందరం బలపరచబడడానికి దయ చూపించమని ప్రార్థిస్తూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. 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 అందరికి వందనాలన్నా. మరి అందరికి వందనాలన్నా, అందరికి వందనాలు. మరి దేవసేవకునికి అన్న అందరికి వందనాలు. బెంగళూరులో ఉన్న వందనాలన్నా, అందరికి వందనాలన్నా. బర్నబాస్ అన్నకు అందరికి వందనాలు. ప్రకటన చేసినాక మనము ఒకరినొకరు వందనాలు చెప్తాం. బర్నబాస్ అన్నకు ఈ సమయాన్ని అప్పగిస్తాం.